వాస్తవానికి వైసీపీ అనేది కాంగ్రెస్ నుంచే వచ్చింది. మొదట్లో కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు చేసేవారు విమర్శ. ఏమని? అప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు 2014లో. పిల్ల కాంగ్రెస్ అనేవారు వైసీపీని. అంటే వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే అప్పట్లో. అప్పట్లో ఏంటి, ఇప్పటికీ చాలా మంది ఉన్న వాళ్ళు కాంగ్రెస్ నేతలే కదా. కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళతోనే వైసీపీ అనేది ఏర్పడింది. తర్వాత రకరకాల పార్టీల నుంచి అందరూ వచ్చారు. ఇటు టీడీపీ నుంచి వెళ్ళారు, అటు నుంచి వచ్చారు, మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చారు, ఇటు నుంచి అటు వెళ్ళారు. ఇదంతా మామూలుగా రాజకీయ పార్టీలో కామనే, రాజకీయాల్లో జరిగేది. కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. అయితే ఇప్పుడు మళ్ళీ తమ వారిని మళ్ళీ వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది. అంటే వైసీపీలో ఉన్న నేతలకి గేలం వేస్తోంది కాంగ్రెస్ పార్టీ అనేది. ఆ రకంగా వ్యూహం అయితే నడుస్తుంది. వాస్తవానికి మొన్న కూడా ఎన్నికలకు ముందు ఒకళ్ళిద్దరు చేరారు, కాంగ్రెస్ పార్టీలో చేరారు, కానీ గెలవలేదు. సీట్లు కూడా ఇచ్చారు వాళ్ళకి, షర్మిల, కానీ గెలవలేదు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇప్పటి నుంచే, ఎందుకంటే ఇంకా ఎన్నికలకి నాలుగేళ్ల సమయం ఉంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో తన వ్యూహాన్ని, తన రాజకీయాన్ని అయితే సిద్ధం చేసింది. దానికి ఖచ్చితంగా తమ నాయకుల్ని తిరిగి మళ్ళీ పార్టీలోకి తెచ్చుకోవాలి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడానికి, అప్పట్లో అధికారంలోకి రావడానికి ఏ సామాజిక వర్గాలు ఉపయోగపడ్డాయో, ఏ సామాజిక వర్గ నేతలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారో, అలాగే ఇప్పుడు ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గాన్ని వైఎస్ఆర్సీపీ పక్కన పెట్టేసింది. రెడ్డి సామాజిక వర్గం ఒకప్పుడు భుజం కాసింది వైసీపీకి, ఇప్పుడు వాళ్ళు కూడా సైలెంట్ అయ్యారు, దూరంగా ఉంటున్నారు. అలా ఉండడం వల్లే మొన్న ఒంటిమిట్ట అలాగే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటమి పాలవ్వాల్సి వచ్చింది అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఆ భుజం కాసిన నేతల్ని మళ్ళీ తమ పార్టీలోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. పైగా షర్మిల పీసీసీ చీఫ్గా ఉన్నారు కాబట్టి ఆమెను అలాగే ఉంచి రాయలసీమలో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒకప్పుడు, ఇప్పటికీ బొత్స సత్యనారాయణ లేదంటే ధర్మాన ప్రసాదరావు, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన సీనియర్ నేతలే. వాళ్ళైతే ఇప్పుడు ఇక్కడే ఉన్నారు, వైసీపీలో ఉన్నారు. కానీ ధర్మాన లాంటి వాళ్ళు ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. బొత్స అయితే కాస్తంత యాక్టివ్గానే ఉన్నారు, పైగా ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి. సో ఇటువంటి నేపథ్యంలో ఇలా సైలెంట్గా ఉన్న నేతల్ని, కాంగ్రెస్లో ఒకప్పుడు సీనియర్లుగా ఉన్న వాళ్ళని ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళకి గాలం వేస్తుంది అనేది, అది గనక జరిగితే వైసీపీకి పెద్ద డ్యామేజ్ తప్పదా భవిష్యత్తులో అనేది వేచి చూడాలి.